హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఈ వీడియో ఎందుకు నేను చేస్తున్నానంటే ఇది రీసెంట్ డేస్లో చాలా వరకు అందరూ ఫేస్ చేసినదే. బట్ మేబీ మీ వరకు రాలేదంటే మీరు అదృష్టవంతులే. బట్ ఇది చాలా అంటే చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది ఈ రోజుల్లో. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనేది నేను చేశానన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మా తమ్ముడిది రీసెంట్గానే ఇంటర్మీడియట్ అయిపోయింది. ఎంసెట్లో మంచి ర్యాంక్ కూడా వచ్చింది. ఇంకా దానికోసం అనేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది కదా, దానికోసం వాళ్ళు అప్డేటెడ్ ఆధార్ కార్డ్ ఉండాలి అనేసి చెప్పినారు. ఇంకా దానికోసం అనేసి దగ్గరలో ఉన్న ఆధార్ కార్డ్ సెంటర్కి వెళ్ళి అడిగితేనేమో వాళ్ళు సస్పెండ్ అయింది, ఇంకేం రీజన్ ఇక్కడ చూపించట్లేదు, మీరు హెడ్ ఆఫీస్కే వెళ్ళి అడగాలి అనేసి వాళ్ళు చెప్పినారనమాట. ఇంకా వాళ్ళు చెప్పేసరికి ఇంకా హెడ్ ఆఫీస్కి అయితే వెళ్ళినాము. ఇక్కడికి వెళ్ళి చూస్తే అసలు దిమ్మ తిరిగేసింది. 6th ఫ్లోర్లో ఆఫీస్ ఉంటే ఫోర్త్ ఫ్లోర్ వరకు లైన్ అండి. అసలు మన సొల్యూషన్ ఏంటి అని అడగడానికి కూడా కొద్దిగా కూడా అక్కడ జాగలేదు. అంతమంది అసలు అక్కడికి లైన్ కట్టడానికి మనం వెళ్ళాలి, ఒక టోకెన్ దొరకాలి అంటేనే మార్నింగ్ 4:30కి వెళ్ళేసి అక్కడ లైన్లు పెట్టేసుకుంటున్నారంట. లైన్లో నించుంటే తప్ప అక్కడ టోకెన్ దొరికే పరిస్థితి లేదు. ఫస్ట్ డే మేము చాలా లేట్గా వెళ్ళినాం. అసలు ఇలాంటి పద్ధతి ఒకటి ఉంది ఇక్కడ అనేసి మాకు తెలీదు. అందుకని మేము వెళ్ళే వరకు అక్కడ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అయితే 12 అలా అయిపోయింది. అప్పటికి ఇవన్నీ తెలుసుకొని మేము మళ్ళీ ఇక ఈ రోజు అయితే అవ్వదు, నెక్స్ట్ డేనే రావాలి ఎర్లీగా అనేసి అలా తెలుసుకొని వచ్చేసినాం అనమాట. ఇంకా అక్కడ మేము తెలుసుకునేటప్పుడు అయితే ఒక ఆంటీ మహారాష్ట్ర నుంచి వాళ్ళ పాప 10th క్లాస్ ఉన్నప్పటి నుండి ట్రై చేస్తున్నారంట. ఆధార్ కార్డ్కి ఒకే మనిషికి 2 డిఫరెంట్ నంబర్స్ వచ్చాయంట. దానికి సేమ్ మాలాగే కౌన్సిలింగ్ అప్పుడు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అప్పుడు ఏమైనా ప్రాబ్లం అయ్యి వాళ్ళ కెరియర్ చాలా ఇదవుతుంది కదా, చాలా ప్రాబ్లం అవుతుంది అనేసి ఇంకా తను అప్పటి నుండి తిరుగుతుందంట. నెక్స్ట్ డే మేము కొంచెం మార్నింగే వచ్చేసినాము. అది కూడా ఇక్కడ రీచ్ అయ్యేసరికి మాకు 7 అయిందనమాట. 7కి అయినా సరే కానీ లైన్ అయితే చాలా ఘోరంగా ఉండే. అయితే మేము ఇంకా ఈ లైన్లో నించోడానికంటే ఎక్కడో కూర్చోవడం బెస్ట్ అనుకొని ఇంకా పక్కన కూర్చున్నాము. బట్ లైన్ అంతా వచ్చేటప్పుడు అయితే మేము మధ్యలో వెళ్ళిపోయినాం. నిజంగా చెప్తున్నా, ఇదైతే తప్పే కావచ్చు కానీ కౌన్సిలింగ్ డేట్ కూడా వచ్చేసిందండి. ఇంకా మాకు తప్పలేదు. ఇంకా మాది పెద్ద ప్రాబ్లం కాదు, బట్ వీ హ్యావ్ టు టాక్ టు దెమ్. కాబట్టి దానికోసమైనా సరే లైన్ నించోవలసిందే. బట్ మేము అలా చేయకుండా ఇలా చేసినాము. అలా మాకు 40 నంబర్ వచ్చింది టోకెన్లో. ఇంకా లోపలికి వెళ్ళి 50 మెంబర్స్ వరకు ఫస్ట్ రూమ్లోకి అలో చేసి మిగతా వాళ్ళని బయట వెయిట్ చేయమని చెప్పినారు. మా పక్కన ఇంకా నా ముందు వెనకాల ఉన్న వాళ్ళు అయితే అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి అంట. చాలా ఏళ్ళ నుంచి వస్తుందంట. చిన్న అబ్బాయి ఉన్నాడు, 5th క్లాస్ 6th క్లాస్. వాడికి 3-4 ఉన్నాయన్నమాట. 3-4 ఉన్నాయంటే వాటికి అన్నిటికీ కూడా డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి. అది ఒక ప్రాబ్లము. మళ్ళీ నెక్స్ట్ వాడు దేనికన్నా వెళ్ళాలి అని అంటే పర్టికులర్గా ఏ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి అనేది తెలియదు కదా, అందుకని దానికోసం 6 ఏళ్ల నుంచి తిరుగుతుందంట పాపం. అసలు ఎంత ఘోరంగా అనిపించిందంటే అక్కడ ఒక్కొక్క స్టోరీ వింటుంటే బాబోయ్. మాదైతే ఇంకా ఇది సస్పెండ్ అయింది, మీరు 4 టైమ్స్ దిగినారు కాబట్టి ఇప్పుడు ఏదైతే అప్డేటెడ్గా మీరు దిగినారో అది కంప్లీట్ అయిపోయి ఫింగర్ ప్రింట్స్ అన్ని మ్యాచ్ అయిన తర్వాత అది అప్డేట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా 90 days లోపు అప్డేట్ అయిపోతుంది అనేసి మాకైతే ఈ సొల్యూషన్ చెప్పారు. ఇంకా 90 days తర్వాత అవ్వలేదని అంటే అప్పుడు రండి అనేసి అన్నారు. మీకు కూడా ఆధార్ కార్డ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే తొందరగా వెళ్ళి చూపించేసుకోండి. ఆధార్ కార్డ్ సస్పెండ్ అయినా లేదంటే 1-3 టైమ్స్ మీరు దిగినప్పుడు డిఫరెంట్ నంబర్స్ రావడం కూడా, లేదంటే మీకు ఏదైనా అప్డేట్ చేసేటప్పుడు అది అప్డేట్ కావట్లేదు, ఇంకా మీరు ఈమెయిల్ ఐడియో ఫోటోనో ఏదో ఒకటి అప్డేట్ చేయించుకోవాలి కదా, ఇంకా డే బై డే ఏదో ఒక కొత్తగా వస్తుంటుంది. అది అప్డేట్ చేసేటప్పుడు అవ్వకపోతే ఈ ఆఫీస్కే వెళ్ళాలన్నమాట. ఈ ఆఫీస్ అయితే మైత్రివనం కాంప్లెక్స్ ఉంటుంది కదా అమీర్పేటలో, దాని పక్కనే ఉంటుందన్నమాట. బస్కి వెళ్ళినారనుకోండి, బస్ ఇక్కడే ఆపుతుంది. ఈ ఆఫీస్ ముందే బస్ స్టాప్ ఉంటుంది. ఒకవేళ మెట్రోకి వెళ్ళినట్లయితే కొంచెం దూరం నడుచుకుంటూ రావాలి. మైత్రివనం కాంప్లెక్స్కి వెనకాల ఉంటుందన్నమాట. సో మీ ఆధార్ కార్డ్ కంప్లీట్గా బాగుందా లేదా అనేది మీరు ఒకసారి ఆధార్ సెంటర్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాల్సి వస్తుంది. ఎందుకంటే శ్రీకాకుళం, అనంతపురం, మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడో వాళ్ళు ఇక్కడికే వస్తున్నారనమాట. మాది కంప్లీట్గా సొల్యూషన్ ఏం దొరకలేదు, బట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 90 days. ఆ తర్వాత తెలుస్తుంది ఏంటి అనేది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఇది ఒక సొల్యూషన్ లాగా కూడా ఉండొచ్చు. సో షేర్ చేయండి వాళ్ళకి. ముందు మన ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు నిజంగా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నాకు కామెంట్లో తెలపండి. అండ్ స్టే ట్యూన్ టు ప్రియా కాలురామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.